హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటంటే ఇవాళ సండే రోజు నేను ఒక అన్న అయితే నలుగురం అయితే బిర్యానీ షాప్కి వెళ్తున్నాం. 400లో 4 బిర్యానీ తినాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సంపత్ అన్న, నేను, మా గ్రూప్ టీం అన్న, బాబీ అన్న, రమేష్ అన్న మేమైతే మా ఖమ్మంలో ఉన్న గాంధీ చౌక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అయితే వీడియో అనేది అయితే మొత్తం పెడతా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనిషికి అయితే 100 రూపీస్ అయితే వేసుకున్నాం. మనిషికి రమేష్ అన్న 100, బాబీ అన్న 100, డీన్ 100, సంపత్ బాయ్ 100. సంపత్ అన్న ఆటో లేదు, సంథింగ్ ఇప్పుడు ఆటో రావడానికి లేట్ పట్టిద్దని పాదయాత్రలు నడుచుకుంటూ అయితే పోతున్నాం మేము. అన్న వచ్చాక అయితే వీడియో అయితే మొత్తం ఆన్ చేస్తా. సంపత్ అన్న ఇంట్లో అయితే గెటప్ అయితే మొత్తం రెడీ అవుతాను. అన్న మనం కాదు ఎడిపోతున్నాం చెప్పు. మనం నువ్వు పోతావా? బాబీ అన్న ఏ గల్లీకి తీసుకొచ్చినావు? మనం ఇప్పుడు రెస్టారెంట్ ఇక్కడికి అయితే వచ్చేసినాం, బిర్యానీ షాప్కి. లొకేషన్ చూపెడతా చూడండి, కొత్తగా పెట్టారు. అన్న ఫ్యాన్ ఏదన్నా ఇదా అండి? రాండి తిరుగుతుంది. సంపదని ఆడ కూర్చున్న అదే బిర్యానీ అన్న, కూర్చో అన్న. నువ్వు మండికి పోదాం అన్నవా లేదా? ఫస్ట్ మండికి పోదాం అన్నాడు, తర్వాతకి మన 100 రూపాయల బిర్యానీ తీసుకొచ్చాడు నువ్వు సంపత్. ఇందాకే అన్నం గట్టిగా తిని అన్న ఇందాక అన్నం తినవా తినేదా? అది మందే చూపెట్టు అది మందే. కామెంట్లు వచ్చినాయి. అసలు సంపత్ అన్న, రమేష్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు. బాగా అన్న చెప్పన్నా. ఏది 700 ఇలా అయింది. ఇక్కడ 100 రూపాయలు ఉంది, 100 రూపాయలనే తీద్దాం. 80 రూపాయలు అని తీయమంటే సంపత్ అన్న. తీసుకుంటాం. మా ఊరు పెద్ద పెద్ద ప్లాన్ చేసిన కాబట్టి చివరికి 99 రూపీస్ పేమెంట్ తీసుకున్నాం. గాయస్ ఇంకైతే ఫుడ్ అయితే రాలేదు. ఫుడ్ కోసం అన్నది పట్టింది ఇక్కడ. ఇప్పుడైతే ఫుడ్ అయితే అరేంజ్ అయింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినడమే లేటు. సంపత్ అనేది స్నాప్ పెడతారు. ఇప్పుడు సంపత్ అన్న స్నాప్ పెట్టు. టేస్ట్ ఎట్లుందన్న ఇవి ఫుడ్? బాగుందా? అయితే మామూలు లేడు. నాకైతే పీసులు వేయలేదు అసలు. ఎప్పుడు అడిగినా మీరు ఫస్ట్ ఫోన్ చేయమంటారు. మొత్తం కుర్మా సీమన్ వైపు పెళ్ళి పోయినంట. సూర్యాపేట గుట్టపైన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కాదు. పెళ్ళిలో అమ్మాయి తరపున ఇది దినాలు పోతుంది. అమ్మాయి తరపున చెప్తుంది. గ్యాస్ ఇంటి దగ్గర అయితే చాలా మంది అయితే ఇంకా అన్నలు ఉన్నారు. అన్న వాళ్ళకి అయితే టైం కుదరలేదు, అందుకని అన్న వాళ్ళు రాలేదు. ఇంకోటి ఏంటంటే సంపదన్న ఒక దగ్గరే ప్లాన్ చేశాడు, మిస్ అయింది. అయింది కాదన్న, ఇంకా చాలా మంది అయితే ఇంటి దగ్గర ఉన్నారు. అన్న వాళ్ళకి టైం కుదరలేక రాలేదు. ఇప్పుడు నలుగురం గ్రూప్లో ఉన్నాం కాబట్టి, యూట్యూబ్ గ్రూప్లో, అందుకని నలుగురు అయితే వచ్చేసినాం. ఇంకా శ్రీమన్ అన్న అనేది అంటే అన్న ఊరికి పెళ్ళికి అయితే వెళ్ళాడు, అన్న వాళ్ళ ఫ్రెండ్ది.
సంథింగ్ ఇప్పుడు ఏంటంటే షో ఇక్కడ మన శివాలయం దగ్గర అయితే ఉంటుంది ఈ బిర్యానీ షాప్ అనేది. మొత్తం అయితే లొకేషన్ అయితే పెడతాం మీకు, ఇక చూసుకోండి. నడవలేస్తాం అన్న ఇప్పుడు మన ఇంటి దగ్గరికి ఎత్తుకొని పోవాలి. చేతులు పట్టుకొని కాలు 2 కిలోమీటర్స్ నడవలేస్తావా? ఏడతాడు బాయ్. ఓలా బుక్ చేయాలా అన్న ర్యాపిడో బుక్ చేసుకో. బాబా అన్న నడవలేదు, అదే బ్యాంకులో అయితే కూర్చుంటాడు కాబట్టి నడవలేడు బ్యాంకులో. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఏరియాలో ఇప్పుడు ఇక్కడ శివాలయం దగ్గర ఎవరి దగ్గరైనా బండి ఉంటే కొంచెం రారా ఫ్రెండ్స్, మా సంపదన్న నడవలేడు. సంపదన్న పాపం అన్న ఇద్దరు తిత్తన్నా, అందరు తిత్తన్నా. అలాగే అయితే ఇప్పుడైతే బిల్ అయితే ఎంత అయిందంటే 440 అయింది మనం బిర్యానీ తిన్నది. అయితే ఇప్పుడు బండి లేదు కాబట్టి ఎండలో అయితే పాదయాత్ర చేస్తాం సంపదన్న బ్యాక్ సైడ్. రమేష్ అన్న మేమైతే నడుచుకుంటూ అయితే వచ్చేసినాం. ఇప్పుడు డేట్ అయితే సీదా నడుచుకుంటా మన ఇంటి దగ్గర పోయి వీడియో తీసి పెట్టడమే కాదు. ఈ ఎండలో అయితే మనకు వీడియో అనేది మంచిగా రావట్లేదు, ఇది బ్యాక్ సైడ్ వీడియో కానీ ఏం రావట్లేదు మనకి వీడియో. గాయస్ ఇప్పుడు వీడియో అనేది అయితే మొత్తం అయితే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తా, చూసుకోండి. వీడియో అనేది అయితే ఎక్సలెంట్ వచ్చింది, వీడియో మంది ఎక్సలెంట్ వచ్చింది, వీడియో మస్తు వచ్చింది, ఎక్సలెంట్ వచ్చింది వీడియో అయితే మస్తు వచ్చింది వీడియో. బిర్యానీ షాప్ అయితే బిర్యానీ అయితే మస్తు ఉందా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.